నగరంలో ర్యాపిడో ఆటో నడుపుకుంటూ పొట్ట పోసుకునేటువంటి ఆటో డ్రైవర్లు ఈరోజు రోడ్డెక్కారు. సంస్థ ఇస్తున్నటువంటి సదుపాయాలు, వారు ఇస్తున్నటువంటి ఆటో ధరలు ఏమాత్రం సరిపోవడం లేదు. మా జీవనాలకు గడపడానికి కూడా కావడం లేదు. కనీసం డీజిల్, అదే విధంగానే వాటికి సంబంధించి ఆటోకి సంబంధించినటువంటి రిపేర్లు ఏమన్నా వస్తే కూడా చేసుకోలేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు పెద్ద ఎత్తున అనంతపురం నగరంలో మాకు న్యాయం చేయాలనేటువంటి విధంగా కూడా ర్యాపిడో ఆటో డ్రైవర్లు ఆందోళన దిగారు. పెద్ద ఎత్తున అనంతపురం నగరంలోని బైపాస్ రోడ్లో, నేషనల్ హైవే పక్కన పెద్ద ఎత్తున బైపాస్ రోడ్లో వారందరూ కూడా ఒక చోట సమావేశమయ్యారు. ఆటోలన్నీ కూడా నిలిపివేశారు. అసలు ఏంటి సమస్య, వాళ్ళు డిమాండ్ చేయండి, ఏ విధంగా సంస్థ ఇస్తుంది, వాళ్ళు అడుగుతున్నది ఏంటి అడిగి తెలుసుకున్నాం. మన చెప్తా ర్యాపిడో ఆటో డ్రైవర్ ఉన్నారు. అన్నా చెప్పండి, ఏంటి మీ పేరేంటి, మీరు ఏ విధంగా చేస్తారు, ర్యాపిడో ఎప్పటి నుంచి నడుపుతున్నారు, సమస్యలు ఏంటి అసలు? 2 years గా ర్యాపిడో, ఓలా కూడా చదువుతున్నా. ఓలాలో ఇప్పుడు వర్కౌట్ కావడం, ఓలా తీసుకున్నాను, ర్యాపిడోలో కట్టుకుంటున్నాను. ఈ ర్యాపిడోలో ఏమంటే నేను జాయిన్ అయినప్పుడు ఇన్ని పనులు లేవు, ఇంతవరకు లేదు. అప్పుడు ఇన్ని 2 వీలర్లు కూడా లేవు. ఏదో వస్తుంది 1.5 పోతే వాడు 10 రూపీస్ మనకు బోనస్ ఇస్తుంటే చేస్తున్నాం. 1.5 అంటే ఏంటి? కిలోమీటర్ పికప్, కిలోమీటర్ మాత్రమే దానికి ఇస్తున్నాం అంతే. ఈ మధ్య కాలంలో ఏమంటే 3 కిలోమీటర్స్ పైన సేమ్ కిరాయే 45 నుంచి 50 రూపీస్ వరకు వస్తుంది. అంటే 1 కిలోమీటర్ కి ర్యాపిడో సంస్థ మీకు ఏ విధంగా ఇస్తుంది? 14 రూపీస్ అని వాళ్ళు అంటున్నారు, కానీ 14 రూపీస్ మాకు రావడం లేదు. అది ఈ నుంచి నేను 1.5 కిలోమీటర్ పికప్ పోతా, 6 నుంచి డ్రాప్ నాకు 3 కిలోమీటర్లు వస్తుంది. అప్పుడు 4.5 కిలోమీటర్ వాడు ఇచ్చేది 45 రూపాయలు. వాడికి 45 రూపాయలలో మాకు కిలోమీటర్కి ఎంత పడుతుంది? బండికి 10 రూపాయలు పడుతుంది. 10 రూపాయల్లో మేము డీజిల్ కానీ, సిఎన్జి కానీ, ఎలక్ట్రిక్ కానీ దాన్ని ఎట్లా మెయింటెనెన్స్ చేయాలి? ఎవరు ఆలోచించి మేము కోరుతుంది ఒకటే, మేము కోరుతుంది ఈ గోల్డ్ కాయిన్స్ అంట, ఈ ఆఫర్స్ అంట, అదేందో బట్టల షాప్లో ఆఫర్స్ ఇస్తారే, పండగ సేల్, అది సేల్ అంటున్నారు. ఆ సేల్ కాకోకుండా మాకు మినిమం అనేది 60 రూపాయలు ఫిక్స్ మాకు పర్ కిలోమీటర్. 3 నంబర్స్ ఉంటారు సార్, మేము 3 నంబర్స్కి 1.5 అంటున్నారు. 2 కిలోమీటర్స్ పెట్టుకోమని మాకు బాధ లేదు, పికప్ పోతాం. 6 ఒక ఫిక్స్ అనేది పెట్టుకుంటే కిలోమీటర్కి 20 రూపాయలు కిలోమీటర్కి ఇవ్వమనండి. మాకు వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు నాది ఎలక్ట్రికల్ బండి, నాది వర్త్, ఈయన సిఎన్జి ఉంది, ఈయనది వర్త్, ఈయన డీజిల్ బండి ఉంది. ఈయన పరిస్థితి ఎట్లా? ఈయన డీజిల్ బండి ఓనర్ కమ్ డ్రైవర్ కాదనేమి, కేవలం డ్రైవరే ఆయన. ఆటో కిరాయి 300, ఆటో కిరాయి 300, డీజిల్ 1000 రూపాయలు తోలితే 300 డీజిల్ తాగుతారు, 600 పోతుంది. ఆయన భోజనానికి ఈయనానికి పోతే 200 పోతారు. 200 రూపాయల కోసం ఈ సమస్య కింద మేము ఎందుకు పని చేయాలా? మేము అది అడుగుతుంది. ఈ ర్యాపిడోలో ఇంకోటి కస్టమర్ తెలియకోకుండా కస్టమర్లు బాగా టెక్నిక్ చూపిస్తున్నారు. నేను బాగా చూపిస్తున్నారు. ఏమని చూపిస్తున్నారు? గోల్డ్ కాయిన్స్ ఎట్లా అనేది ఎలాగ అంటే గోల్డ్ కాయిన్ అంటే ఏంటి? గోల్డ్ కాయిన్ అంటే ఏంటి? గోల్డ్ కాయిన్ సంబంధించి మీకు ఏంటి? ఈ గోల్డ్ కాయిన్స్ అనేది వాలెట్ లో పడతాయంటారు. ర్యాపిడో ఓపెన్ చేస్తాం, ఇట్లా ఓపెన్ చేస్తాం, పికప్ పాయింట్ పెడతాం. మన పికప్ పాయింట్ ఆటో ఉంచుకుంటాం. మన పికప్ పాయింట్ ఇది. చెప్పండి. బాబు పుస్తకండి దొప్పొద్దండి బాబు, సరే ఓకే కానివ్వండి. ఇదో విషయం ఏమైతుందంటే అనంతపూర్లో మాకు ఏమైతుందంటే ఫస్ట్ రోడ్ రైల్వే స్టేషన్ లో మేము నైట్ లో 1 గంటకు పోతాం. మీకు మినిమం ఎంత? 1/2 కిలోమీటర్ పోయి ఎక్కించుకో, కిలోమీటర్ పోయి ఎక్కించుకో అంటున్నారు. కానీ అక్కడ మాకు ఆఫీస్ అనేది ర్యాపిడ్ ఆఫీస్ ఫస్ట్ రోడ్ లోనే ఉంది. ఆఫీస్ అనేది మాకు స్టాండ్, మాకు టాప్ టు బాటం అదే కదా. మాకు దాని గురించి ఎవరు మాట్లాడు. ఆడికి పోయినా అనుకో సేమ్ మన జరిగింది. కలెండర్ చాలా కలెండర్ ఏం జరిగింది? నీ ఆటో ఈడ పెట్టుకుంటాం, కేసు రాపిస్తాం, అద్దాలు పాలు కొడతాం. దీనివల్ల ఏమవుతుంది? ఆటో డ్రైవర్లు అటువంటి స్టాండ్ అంటే ర్యాపిడో సంబంధం లేకుండా అది ర్యాపిడోకి నైట్ రైడ్ వెళ్ళినప్పుడు ఏమన్నారు వాళ్ళు, లోపల రాకూడదు, మీరు ఆడ ఎక్కించుకోవాలా, బయట ఎక్కించుకోవాలి, ఆడ శారదా స్కూల్ దగ్గర ఎక్కించుకోవాలా. ఆయన దగ్గర రైల్వే స్టేషన్ ఆయన వచ్చి కొట్టినాడు. కొడితే నేను కొట్టాలని తిరుగుతుంటే నేను కొట్లా. పోలీసులు ఫోన్ చేసి 100 డైల్ చేసి పోలీసులు
రెప్యుటేషన్ లో కేసు పెట్టు అని చెప్పి చెప్తారు. మేము ఆ టైంలో పోవాలి ఏంటి అంత ఇబ్బంది పడాలా అట్లా కానీ రాబిట్ ఇబ్బంది అవసరం లేదు. లేదంటే ర్యాపిడోనే తీసేయండి, లేదంటే లేదు. అంటే మీరు పెట్టుకోవచ్చు కదా ర్యాపిడో వేసి మీరు పక్కకి వెళ్ళిపోవచ్చు కదా. దానివల్లే కదా ఇప్పుడు అందరికి అందరం పక్కన దానివల్ల కాబట్టి అందుకే రండి. అయిపోయింది. ఇప్పుడు బయట బుకింగ్ వస్తేనే వెళ్ళాలా, బుకింగ్ వస్తేనే వెళ్ళాలా, లేకపోతే లేదు. బయట బాడీలు లేవు కాబట్టి నాకు ర్యాపిడో ఉంది. వాడు అలవాటు చేయలేదు, బాగా వచ్చింది కాబట్టి ఇప్పుడు ఏమంటున్నాము, మాకి రేట్లు పెరగాల, మాకి ప్రతి చోట ఎక్కించుకునే దానికి ఉండాల. ఏడన్నా పర్మిషన్ కావాలి, కస్టమర్ మా మీద చేసుకుంటే నెక్స్ట్ మేము చేసేదేమో మేము చేయగలం, మా చేత అవుతుంది. కాబట్టి మేమేమంటున్నాం, మాకి అమౌంట్ పెంచి ఇవ్వాలా, మాకు పెంచాల, మాకు న్యాయం జరగాల. మరికొంతమంది ఆటో డ్రైవర్లను కూడా మాట్లాడేటువంటి చెప్పండి, మీ పేరేంటి, అసలు మీ యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్ ఎందుకంటే మాకు ఏ విధంగా చెప్పండి. ఇప్పుడు కస్టమర్ 70 రూపీస్ నాకు చూపిస్తాడు, దాని తర్వాత మేము పికప్ పాయింట్కి పోతే తగ్గించేస్తాడు, 40 రూపీస్ పెడతాడు, 50 రూపీస్ పెడతాడు. ఆప్షన్ కస్టమర్ చేతికి ఎందుకు ఇస్తాడు ర్యాపిడో వాడు? ఒక అమౌంట్ అనేది ఫిక్స్ చేసినాడు, అది అమౌంట్ నాకు ఇవ్వాల. మళ్ళీ వాని చేతి వాడు పెంచేది వాని చేతికి ఇచ్చినాడు, తగ్గించేది వానికి చేతికి ఇచ్చినాడు. ఒక్కొక్క ఆటోలో 4 కూర్చుంటారు, ఒకటే అమౌంటే. 3 కూర్చున్నా 4 కూర్చున్నా ఒకటే అమౌంటే. ఏమి 10 రూపాయలు ఇస్తాంలే అంటారు. ఆ 45 రూపాయలకి వాడు ఇచ్చేదానికి మేము అంత దూరం పోతే మాకేం గిట్టుకుంటాం? అంటే మీకు మీకు బుక్ చేసుకునేటువంటి ఆటోలో ఎంతమంది ఎక్కాలని ఉంది మినిమం? బుక్ చేసినాక మాకి బియ్యం ప్యాకెట్లు వేస్తామంటారు, వాషింగ్ మిషన్లు వేస్తామంటారు, లగేజ్ కాటన్లు బట్టలు కాటన్లు వేస్తామంటారు. ఏమంటే బుక్ చేసినాము ఒకవేళ 3 ఇస్తామన్నారు సార్, 3 వస్తామని. 3 రాలేదు కదా, ఒకరే కదా వస్తామండేది. లగేజ్ వేస్తాము, 3 ఏం రాలేదు కదా అని లగేజ్ వేస్తారు, ఒకరే వస్తారు. లగేజ్ కి ఏం సంబంధము? పర్సన్ కదా మీరు బుక్ చేసింది. లగేజ్ ఎత్తితే మాకు 50 కేజీలు ఉండొచ్చు, 100 కేజీలు ఉండొచ్చు. మీరు సంస్థ దగ్గర ర్యాపిడో సంస్థ దగ్గర చెప్పారో సార్ వాళ్ళని చూస్తాం చేస్తాం అసలు ఏం రెస్పాండే లేదు సార్. ఇంకో విషయం దూరం ఉండండి. వచ్చేసి అనంతపురంలో ఉన్న రేట్స్ 4 కిలోమీటర్స్ అమౌంట్ 63 రూపీస్. ఇది వచ్చేసి 4 కిలోమీటర్ కి 63. ఇది తిరుపతిలో రేట్ కార్డు. 2 కిలోమీటర్స్ కి 60 రూపీస్. మాకు ఇక్కడ అనంతపురంలో 4 కిలోమీటర్స్ కి 63 ఉంది. అక్కడ తిరుపతిలో 2 కిలోమీటర్స్ కి 60 రూపీస్ అండి. ఇక్కడ చూడండి పికప్ ఎంత ఉంది, పికప్ ఎంత ఉంది, డ్రాప్ ఎంత ఉంది. 2.5 కిలోమీటర్ 10 రూపాయలు కూడా రావట్లేదు. కిలోమీటర్ ఇక్కడ చూడండి, 2.5 డ్రాప్ వచ్చేసి 2.1 అంటే 4.7 కిలోమీటర్ 5 కిలోమీటర్లకి మీరు 60 రూపాయలు ఇవ్వాలని మినిమం ఛార్జ్. 2 కిలోమీటర్లకు వేరే 2 కిలోమీటర్ పైన ఒకే రకంగా చూడాలని ప్రభుత్వం కూడా ఆలోచించాలి. ఫ్రీ బస్సులు పెడతామని అంటున్నారు మన దగ్గుబాటి ఎమ్మెల్యే గారు. కొద్దిగా ఆలోచించాలి. ఫ్రీ బస్సులు సిటీ సర్వీసులు అయితే రావద్దు. అనంతపూర్లో సిటీ సర్వీసులు వస్తే ఇంతమంది ఆటో కార్మికులు దెబ్బతింటారు. వాళ్ళ పొట్టగుడ్డు కోసం ఆలోచించండి. కొద్దిగా ఫ్రీ సర్వీస్ అనేది రాకూడదు. మరి ఆటో వాళ్ళు ఏమైపోవాలి? ప్రజలు ఆలోచిస్తారు. ఓకే మేము ఆటో వాళ్ళు ఏమైపోవాలి? ఏం దీని పెద్దగా దాని గురించి ఇది మొత్తం అనంతపురం నగరంలోని ర్యాపిడో సంస్థ సంబంధించినటువంటి ఆటో డ్రైవర్లు ప్రస్తుతం యాజమాన్యం ఇస్తున్నటువంటి ధరలు కిలోమీటర్ సంబంధించి కనీసం 60 రూపాయలు స్టార్టింగ్ పాయింట్ నుంచి కనీసం 60 రూపాయలు ఇవ్వాలనేటువంటి విధంగా డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైనటువంటి విధంగా ఉంది కాబట్టి అలా కాకుండా ఆ మొత్తం పైన అన్ని ప్రాంతాల పట్ల వివక్ష లేకుండా అన్ని చోట్ల ఒకే రకంగా చూడాలనేటువంటి విధంగా కూడా వారు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. అనంతపురం జిల్లా నుంచి